మొత్తం కోనేరి మన ఇల్లు కడుతున్నాం ఎక్కడంటే మన కొండ మీద అసలు నిరాశలు అయ్యాయి. మన ఇల్లు కడుతున్నాం ఎక్కడంటే మన కొండ మీద కడుతున్నాం. ఒకటి ఇల్లు దోయేసి మరి కట్టుకుందాం, ఓకేనా? రండి. ఒకటి ఇల్లు ఎందుకులే దోసేది, మనం ఒక రాయలు వేసుకుని మంచి రాయలు కింద రాయలు ఉన్నాయి, ఏడే ఉన్నాయి. సిసి హియర్ ఎవరు ఆల్రెడీ తోయేసి ఉన్నారు, అవి తీసుకుంటున్నా. నాకు ఎక్కువ అవసరంలే, ఒక ఫ్లోర్ దానిపైన ఇంకో చిన్న ఇల్లు ఉంటే చాలు. కట్టేసిన మంచి ఆటగాడు ఈ ఇల్లు వచ్చి ఆటగాడి కోసము, ఇది వచ్చి ఇంట్లో వాళ్ళ కోసం. సరేనా? పదండి కింద పోదాం, బండి రండి. చెప్పాను కదా గాయస్, మాది ఎర్రచందనం ఎక్కువ ఫేమస్ అని చెప్పి. చూడండి, ఇది కూడా ఎర్రచందనం అయిపోతుందా? ఇది ఎర్రచందనం కాదు గాయస్, నేను ఎర్రచందనం అనుకున్నాం కానీ ఎర్రచందనం అయితే కాదనుకుంటా. ఎర్రచందనం కాదు, ఏమనుకో బాగా ఆశలు నిరాశలు అయ్యాయి. ఎర్రచందనం అనుకున్నానే. పోలీసులు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎర్రచందనం దొంగలు వచ్చినారు, కొంచెం పట్టుకుని వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నా. అనిపించింది కానీ ఆకులు అట్లా అనిపించాయి కానీ ఇది ఎర్రచందనం అయితే కాదు ఇది. ఓకే, కిందకెళ్దాం రండి. ఇక్కడ చూపించేశాను కదా, భక్త కన్నప్ప అయితే చూసేశారు. నెక్స్ట్ మనము లోబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసాను, లెఫ్ట్ని తీసుకుని ఉంటే వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్లోనే హైలైట్గా వినాయకుడు కూర్చో ఉంటాడు, దాని తర్వాత ఇదే చూస్తున్నారు కదా లోబాయ్. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను నేను, కానీ ఇటు నుంచి వెళ్ళట్లా, ఇట్లా తిరుక్కొని అట్లా నుంచి వచ్చి వెళ్దాం. ఇది లోబాయిలో ఉండేది గుడి పేరు శ్రీ శ్రీ శంకర వేణుగోపాల స్వామి మందిరం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండే ఆయన శంకర స్వామి వచ్చి మొండములతో ఉంటారు. శ్రీ 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 శివశంకర వేణుగోపాల స్వామి వారి జీవ సమాధి అది. ఆయన పైన ఉంది కదా, ఆయనే జీవ సమాధి చేసుకున్నారు. చిన్న గుడి టైప్ లో వేసి సీతామాత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతు దేవాలయం అంటే ఇక్కడనే ఉంది, పక్కనే చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇదే మొత్తం కోనేరి, లోబాయికి కాళహస్త్రి 3వ కోనేరి లెక్క ప్రకారానికి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ కూడా ఆల్మోస్ట్ కొండపై నుంచే వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు డట్టి వాటర్ తాగలేము, ఊరకట్టు చూపించేదానికి మాత్రం అంతే. కొండ బాగుంది కదా, ఎప్పుడైనా ఆడికి వెళ్ళాలి. బోర్డు కొనుక్కొని వెళ్తా ఫ్యూచర్లో. ప్రశాంతంగా ఎక్కడైనా కానీ ఫ్యామిలీ స్పెండ్ చేసుకోవాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చేవచ్చు. ఎందుకంటే ఒక్క సౌండ్ ఉండదు, ఏముండదు, ఎవరు కూడా ఉండరు ఎక్కువ. మేబీ సండే పూట మాత్రం ఉంటారు అంతేగాని ఇంకా అసలు ఏ టైంలో ఎవరు ఉండరు. ఇక్కడ తామర పూలు గలీజ్గా ఉండింది, చేపలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసి బాతులు కానీ అన్నీ వేస్తున్నారు, కానీ బాతులు అది అక్కడ ఉన్నాయి కదా, తెల్లగా ఉన్నాయి, మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ ఆ బాతులు తిరుగుతూ ఉంటాయి 2 అంతే. ఇక్కడ అమ్మవారు ఉంటారు, ఆడ ప్రత్యక్ష అయ్యి మొత్తం నాగమ్మ ముందు. ఇక్కడ ఆల్మోస్ట్ సగం కాళహస్త్రి ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఇంతటితో అయితే ఈ వీడియో అయితే అయిపోయింది, చేసాము. మన శివపార్వతులు, లోబాయి మొత్తం అయితే అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో నచ్చింది లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఏమైనా చెప్తారా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియో పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అదే గైస్, మా వాడు చెప్పింది ఏమైనా రైట్ వస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.
పార్ట్ 2 కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్.